జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ విజయ దుందుబిని మోగించబోతోంది. చంద్రబాబు నాయుడు గారు ఎంతమందితో జతకట్టినా ఆయన గత పాలన నిర్వాహకం ప్రజలను ఇంకా పీడిస్తూనే ఉంది, ఆలోచింపచేస్తూనే ఉంది. ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం సామాన్య ప్రజల గుండెల్లో గుడిలాగా ఉంది. మాకు జరిగినటువంటి మేలుకు జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మాకు అనని పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఓటు ఖచ్చితంగా ఫ్యానుకే వేస్తాం, చంద్రబాబు పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెయ్యము, ఆ కూటమిని అంగీకరించము అని చెబుతున్నారు. పట్టణ ప్రాంతమైన తిరుపతిలో ఈ 4 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి పట్ల ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. మేమందరము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము 40-50 ఏళ్లుగా తిరుపతిలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ఈ అభివృద్ధిని కానరాము. మీ పాలన మరో తిరుపతిని తయారు చేసింది, ఓ కొంగొత్త తిరుపతిని చూస్తున్నాము. మా ఓట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికే వేస్తాము. ఆయన వస్తేనే మళ్ళీ అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఉంటేనే సుపరిపాలన సాధ్యమవుతుంది. చంద్రబాబు కూటమి వస్తే ఈ పథకాలన్నీ ఆగిపోతాయి, అభివృద్ధి ఎండమావిగా మారిపోతుంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలా అని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెబుతున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా సాదరంగా స్వాగతించి హక్కున చేర్చుకొని వాళ్ళందరూ కూడా ఫ్యాను గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపిస్తాము అని తెలియజేస్తున్నారు.